హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. పట్టాదార్ పాస్ పుస్తకాలపై సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన ప్రకటించారనమాట. రైతులకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే పాస్బుక్ల గురించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో భూ హక్కులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారండి. కృష్ణా జిల్లాలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారన్నమాట. రాష్ట్రంలో పాలనను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లమని, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారండి. మరి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు కూడా తెలుసుకుందామండి. రైతులకు అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకం విషయంలో సీఎం చంద్రబాబు కీలక విషయాలను వెల్లడించారన్నమాట. ప్రభుత్వం అందించే పాస్ పుస్తకాలపై వ్యక్తిగత ఎవరి ఫోటోలను ముద్రించడానికి వీల్లేదని స్పష్టం చేశారండి. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం రైతు భూమి హక్కులకు సంబంధించిన ముఖ్యమైన పత్రం కావడంతో దాన్ని పంపిణీకి గౌరవప్రదమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారన్నమాట. ఇది రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని పేర్కొన్నారండి. అయితే ఇప్పటి వరకు 32 లక్షలకు పైగా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారనమాట. రాష్ట్రంలో ఇప్పటికే 7,700 గ్రామాల్లో 32,32,000 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లుగా నారా చంద్రబాబు అయితే తెలిపారనమాట. ఇందులో భాగంగా సుమారు 68,64,000 పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందని వెల్లడించారండి. రాబోయే 7 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారనమాట. ఈ భూ సమస్యలకు పరిష్కారం కూడా చూసేద్దామండి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని నారా చంద్రబాబు గారు అయితే తెలిపారండి. భూములకు సంబంధించిన విభేదాలు, రికార్డులు, సమస్యలు రైతులకు ఇబ్బందులు కలిగించకుండా పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారన్నమాట. అయితే రైతులకు ప్రభుత్వం నుంచి ఏ భరోసా వస్తుందంటే, రైతులకు భూమి హక్కులు స్పష్టంగా ఉండడం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తుందండి. భూ రికార్డులు సక్రమంగా ఉంటే భవిష్యత్తులో భూమి లావాదేవీలు, వారసత్వం, రుణాలు వంటి అంశాలలో సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారండి. భూములకు సంబంధించిన కోటి విభేదాలు తలెత్తకుండా కుటుంబ సభ్యులు పరస్పరం చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారన్నమాట. అలాగే టెక్నాలజీలో భూ రికార్డుల పారదర్శకత గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను ఉపయోగించడంపై ప్రభుత్వ దృష్టి పెట్టిందన్నమాట. అంటే పట్టాదారు పాస్ పుస్తకాల తయారీలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రికార్డుల భద్రతను పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా సీఎం తెలిపారండి. అలాగే రైతుల భూ హక్కులకు సంబంధించిన వివరాలను భద్రంగా ఉండేలాగా, అలాగే భవిష్యత్తులో మార్పులు లేదా అక్రమాలకు అవకాశం లేకుండా వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వస్తుందండి. అలాగే అభివృద్ధి పనులపై కూడా సీఎం ప్రస్తావన. అంటే చూడండి, కైకలూరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 36 కోట్లను మంజూరు చేసినట్లుగా చంద్రబాబు తెలిపారనమాట. రాష్ట్రంలో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారండి. ప్రభుత్వం ఇప్పటికే అనేక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారండి. మొత్తంగా చూస్తే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయడం, భూ రికార్డుల సాంకేతికను వినియోగించడం, పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించడం ద్వారా రైతులకు మరింత భరోసా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందండి. రాబోయే 7 నెలల్లో మిగిలిన పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. సో ఇదన్నమాట లేటెస్ట్ గా పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం
కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాయి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.